మరణాత దేవుని స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారణాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రభు కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి, మరొక ఎపిసోడ్లో ప్రవేశించడానికి, మరొకసారి మీ ముందు రావడానికి ప్రభు సాయం చేశాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తెలియజేయండి. నా 2 నంబర్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడి ఉంది. ఫేస్బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. ఒకటి ఉపయోగంలో లేకపోయినా, ఉపయోగించకపోయినా, వినియోగించకపోయినా మరొకటి ఉపయోగంలో ఉంటుంది. 2 ఇంచుమించు రాత్రి 12 వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. తర్వాత ఇంకా విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ ఫోన్ ఆపేస్తాను. మళ్ళీ ఉదయం లేచిన వెంటనే ఫోన్ ఆన్ చేయను. నేను లేచిన 1-2 గంటల తర్వాత మాత్రమే నేను ఫోన్ ఆన్ చేస్తాను. ఎందుకు అనవసరంగా ఉదయాన్నే ఫోన్ ఆన్ చేసి దాంతో గడపడం అనే ఉద్దేశంతో అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతే నేను ఫోన్ ఆన్ చేస్తాను. అంత అర్జెంట్ మెసేజ్లు ఏమైనా ఉంటే ఇంట్లో ఫోన్కి, మా ఇంట్లో ఫోన్ నంబరు అది నా మిస్సెస్ నంబరు, అక్కడ ప్రస్తావించబడలేదు. ఈలోపు మీరు పంపించే మెసేజ్ బాక్స్లో ఉంటాయి కనుక, ఇన్బాక్స్లో ఉంటాయి కనుక వాటిని నేను తర్వాత చెక్ చేసుకుంటాను. ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దినములో ఫస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వాలి. మొదటి భాగం దేవునికి ఇవ్వాలి. దశమ భాగం గురించి కాదు నేను మాట్లాడేది. ధనములో దశమ భాగం ఇస్తున్నట్లుగా సమయంలో దశమ భాగం అనేటువంటి బోధ నేను చేయడం లేదు. ఆ బోధ బైబిల్లో ఎక్కడ కనిపించదో మనోళ్ళు దాన్ని సమయంలో దశమ భాగం అని కొత్త బోధ తీసుకొచ్చారు. అది నాకు ఎక్కడ కొత్త నిబంధనలో కనిపించలేదు. సరే, దేవుని స్తోత్రం. గత వారంలో కాబూలు నుంచి ఒక సహోదరి గంధం అలేఖ్య గారు, ఆ సహోదరి కాల్ చేశారు, కార్యక్రమం చూశారని తెలియజేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. వారు అక్కడ స్థానికంగా కావల్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తున్నారని తెలియజేశారు. వారి చిన్నాన్నగారు, బాబాయ్ గారు ఎవరో విజయవాడలో కూడా పరిచయం చేస్తున్నారు అని చెప్పారు. ఆ సహోదరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆ సహోదరికి దేవుడు ఒక చక్కటి భాగస్వామిని అనుగ్రహించినట్లుగా ప్రార్థించాలి. ఇలాగా ఆయా సందర్భాల్లో కొంతమంది కాల్స్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కానీ మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎప్పటివరకు ఎవరు చాలామంది కాల్ చేయలేదు. మీరు ఒక్కసారి కాల్ చేయండి. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అనో. హలో బ్రదర్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అనో. హలో సార్, ప్రైజ్ లార్డ్ అనో. అలాగా కాసేపు మీ ఈ కార్యక్రమంతో ఉన్నటువంటి మీ అనుబంధం లేకపోతే అనుభవాలను మీరు పంచుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని బట్టి కలిగేటువంటి అనుభూతులను గురించినటువంటి వివరాలు మీరు తెలియజేయచ్చు. కనుక దానికేం పెద్ద వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలు సమయం కేటాయిస్తే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 8:30 తర్వాత మీరు కాల్ చేయొచ్చు. మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్, మీ కాల్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు, మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ సంబంధమైన వీటిని తెలియజేస్తే ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో పరిష్కారాన్ని పొందుకుందాం. 73వ కీర్తనలో ఆసాపు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళి సమస్యకు పరిష్కారం, తనను వేధిస్తున్న సమస్యకు, తనకు అర్థం కాని ప్రశ్నకు సమాధానాన్ని అతడు దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. వి విల్ రిసీవ్ ఆల్ ఆన్సర్స్, ఆల్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యం నుంచి ఎటువంటి ప్రశ్నకైనా, ఎటువంటి సమస్యకైనా జవాబు దొరుకుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. శ్రమలో నుండి చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మా ప్రియ సహోదరి గంధం అలేఖ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లిదండ్రులు, తోబుట్టువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబల్లో ఉంటూ తాను జాబ్ చేసుకుంటుండగా తనతో మీ సాన్నిధ్యం ఉంచండి. తన అవసరతలన్నింటి మీరు తీర్చండి. వారి బాబాయ్ గారు చేస్తున్న పరిచయం అంతటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ చూస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మీ దాసురాలు
మా స్థానిక సంఘ సభ్యురాలైనటువంటి రంజని మేడం గారు, వారి తల్లి గారు 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి పాడైపోయి నారాయణ హాస్పిటల్లో ఉన్నారు. కండిషన్ విషమకరంగా ఉంది. ప్రభా, మీ దాసురాలు సుజాత మాంటి గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేయండి ప్రభా. మీరు ఆయుష్ను పొడిగించే దేవుడు. హిస్కియా ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించారు. మీ దాసురాల్ని కనికరించి మీ దాసురాలి ఆయుష్ను పొడిగించమని అనుకుంటున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ వ్యాధిని బట్టి ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదని, కుమార్తె అయినా మరి సంతానమైనా మనవాళ్ళైనా మనవరాళ్ళైనా ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదని వారు గుర్తించి వారు మీ సన్నిధిలో ప్రార్థించగలటూ సాయం చేయండి. మీ దాసురాలి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కిడ్నీల్ని మళ్ళీ అవి రీఫంక్షన్ అవుతూ సహాయం చేయమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి దేవునికి చేసే ప్రార్థన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది. దేవుని యందు నమ్మకం ఉంచాం కాబట్టి దేవుడు చేసే కార్యాలైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు వాటి మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. దేవుని నమ్ముతున్నాం కాబట్టి దేవుని మాటగా ఎంచబడినట్టు పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్ మీద మనకు నమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకం లేకపోతే బైబిల్ మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేకపోతే డ్రీమ్స్, విజన్స్ మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేకపోతే సైన్స్ అండ్ వండర్స్ మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేకపోతే ప్రార్థన మీద నమ్మకం ఉండదు. మన ప్రధాన విశ్వాసం ప్రభు మీద ఉంది. దాన్ని బట్టి మన చిన్న చిన్న విశ్వాసాలు ఎలా ఆధారపడ్డాయో లేకపోతే ఎలా మనం అమర్చుకున్నామో అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పరిశుద్ధాత్మ కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటాము, ద వర్క్స్ ఆఫ్ ది ఫాదర్. ఎందుకు పరిశుద్ధాత్మ కార్యాలే అంటున్నాము? దేవుని కార్యాలు అనొచ్చు కదా, యేసు కార్యాలు అనొచ్చు కదా. వీళ్ళు ముగ్గురు విడివిడిగా చేసిన కార్యాలని కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు అంటున్నాము. అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన ఉంది కనుక, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆయన దిగి వచ్చాడు గనుక, విమోచన దినము వరకు ఆయన మనలో ముద్రించబడి ఉన్నాడు గనుక, ఇది పరిశుద్ధాత్మ కాలముగా ఎంచబడుతుంది కనుక, కుమారుని నరావతారం యేసు ప్రభు యొక్క 33.5 years లేకపోతే 33 లేకపోతే ఆ పర్టికులర్ టైం లేదు అంటే పరిశుద్ధాత్ముడు రాకముందు వరకు ఉన్నటువంటి సమయం, దాన్ని మనము సన్స్ టైం, కుమారుని కాలంగా భావిస్తాం. దానికి ముందున్నదంతా తండ్రి కాలం. తండ్రి కాలములో కూడా కుమారుని గుర్తించవచ్చు, తండ్రి కాలములో కూడా పరిశుద్ధాత్మను గుర్తించవచ్చు. కుమారుని కాలములో కూడా తండ్రి యొక్క ప్రస్తావన చూడవచ్చు, పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన చూడవచ్చు. పరిశుద్ధాత్మ కాలములో తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ వీరు ముగ్గురు ఇంటర్లింక్డ్ అయి ఉన్నాడు, ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నారు కనుక వీళ్ళని మనం సెపరేట్ చేసి మనం చూడలేము. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక విధంగా చెప్పాలంటే ట్రిప్లెట్స్ లాంటి వాళ్ళు. కప్లెట్స్ లాగా ట్రిప్లెట్స్ అనగా ట్విన్స్ లాంటి వాళ్ళు. సయామిస్ ట్విన్స్ అని కాదు, కానీ ట్విన్స్ కాదు, సయామిస్ ట్రిప్లెట్స్ అనుకోవచ్చు. ఇద్దరు పుడితే దాన్ని కవలన్నాం. ముగ్గురు పుట్టారనుకోండి, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ ట్రిప్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు కూడా ట్రిప్లెట్ లాంటి వాడు, అనగా సయామిస్ ట్రిప్లెట్ అనుకోండి. సయామిస్ అంటున్నప్పుడు అతుక్కొని విభజించలేనటువంటి కవలలే విభజించవచ్చు. ఆపరేషన్ చేసి అతుక్కొనిపోయిన దేహాలను వేరు చేయొచ్చు. కానీ సయామిస్ ట్రిప్లెట్ అని చెప్పదగినటువంటి ఈ త్రిత్వం, ట్రిప్లెటిజం, ఇది హిప్నటిజం కాదండి, ట్రిప్లెటిజం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పదాలు కొన్నిసార్లు కొత్తగా వస్తూ ఉంటాయి, కొత్తవి కనిపెడుతూ ఉంటారు. న్యూ వర్డ్స్. షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి ఆంగ్లంలో చాలా పదాలని కాయిన్ చేశాడు, కనిపెట్టేశాడు. అలాగే సేవకులమైన మేము కొత్త పదాలు కనిపెడతామని కాదు దాని అర్థం. కొన్ని పదాలు వచ్చినప్పుడు కొత్త పదాలని మనం అడాప్ట్ చేసుకుంటాం, అంతవరకే. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం ఆలోచించాం. ఆయన అది కాదు, ఆత్మ అంటున్నప్పుడు అది అంటున్నారు, అది కాదు, ప్రభువే ఆత్మ. ఆత్మను పురుషుడిగా, పుంలింగంగా, మాస్కులైన్ జెండర్గా పోల్చబడింది, చెప్పబడింది. స్త్రీలింగం కాదు, న్యూట్రల్ జెండర్గా మాట్లాడలేదు. ఒక వస్తువు అన్నట్లుగా అది పరిశుద్ధాత్మ దిగింది అని కాదు, పరిశుద్ధాత్ముడు దిగాడు. క్రిస్మస్ పాటలో దూత వచ్చింది అంటున్నారు.
దూత వచ్చింది కాదు, దూత వచ్చాడు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి, ఆయన అధికార ప్రదర్శన, ఆయన తండ్రి దగ్గర నుంచి పొందుకున్న అధికారం, ఆయన తనకు స్వయంగా కలిగిన అధికారం. ఈ రెండు అధికారాలను మిక్స్ చేసుకున్నాడని కాదు, ఆ అధికారమే ఒకే అధికారం. తండ్రి దగ్గర నుంచి పొందుకున్నదైనా తను స్వయంగా కలిగి ఉన్నటువంటి ఈ అధికార ప్రదర్శనను హీస్ పర్ఫార్మింగ్ హిస్ పవర్, హిస్ అథారిటీ, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ అథారిటీ. ఆయన అథారిటీ లేనివాడుగా ఉన్నట్టుగా అగాధ జలముల మీద అల్లాడడాన్ని బట్టి అర్థం చేసుకోగలేము. అంటే అధికారం లేడు, అధికారము తర్వాత ఎప్పుడూ అప్పగించమని కాదు, ఆయన ఆది నుంచి అధికారం కలిగిన వాడు. కానీ అలా కనిపిస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఆయన ఫుల్ పవర్లో ఆయన పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన యొక్క అధికార ప్రదర్శన అని చెప్పుకున్నాం. రెండవది, ఆయన యొక్క అచంచలత్వం, అచంచల స్వభావం, దాని యొక్క నిరూపణ, దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆయన మారలేదు, మనుషులు మారారు. పౌలు, శీల, తిమోతి, డాక్టర్ లూక్ అనేవాళ్ళు కొద్ది భేదాభిప్రాయాలు వచ్చి, వద్దులేండి, ఎందుకో మరి ఆటంకపరచబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు ఎలా ఆటంకపరిచాడు అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో ఆయన ఎలా మాట్లాడాడో అలాగే ఆయన అంటే ప్రొఫెటికల్గా ఎవరో ఒకరి ద్వారా, వీళ్ళు నలుగురు ప్రవచనాత్మను కలిగి ఉన్నారు కాబట్టి వారిలో ఒకరి ద్వారా దర్శనము పౌలుకు వచ్చి ఉండొచ్చు. శీలా గారు పక్కనే రాయబడింది 15:32, మరియు యూదాయు శీలాయు కూడా ప్రవక్తలై ఉండినందున, సైలస్ అనేటువంటి ప్రాఫెట్ ఉన్నాడు కనుక ఆయన ప్రవచనం చెప్పింటాడు. ప్రార్థన చేసి ఆత్మలో డిసైడ్ చేసుకుంటారు డాక్టర్ లూకా గారు మరియు తిమోతి గారు. అది హోలీ స్పిరిట్ యొక్క కన్ఫర్మేషన్. అది దీన్ని బట్టి డివైడ్ అయ్యి ఆయన ఆటంకపరిచాడు, అయినా వెళ్ళాల్సిందే అని, వెళ్ళకూడదని ఇలా భేదాభిప్రాయాలు వచ్చి, అలాగైతే నలుగురుగా ఉన్న మనం మళ్ళీ రెండుగా డివైడ్ అయిపోతాం. డాక్టర్ లూకా గారు తిమోతి గారు మీరు వెళ్ళిపోండి, లేదా డాక్టర్ లూకా గారు సైలస్ గారు మీరు వెళ్ళిపోండి, నేను నా ఆత్మీయ కుమారుడు వెళ్ళిపోతాం అని అట్లా మళ్ళీ విభజన రాలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన యొక్క అచంచల స్వభావం, మానవునికి నీళ్ల వలె చంచలుడయ్యే స్వభావం. ఇశ్రాయేలు కుమారుల్లో 12 మంది కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడే రూబేనికి చంచల స్వభావం ఉంది. కానీ దేవుడు ఘనీభవించిన నీటి వలె, మంచు గడ్డల వలె ఆయన స్టాండర్డ్ నేచర్. మనుషులమైన మనము గాలికి కదలాడు రెల్లు లాంటి స్వభావంలో ఉంటాం. కానీ ఆయన గాలి వచ్చినా కానీ కదలనట్టు ఒక బండలాగా స్థిరంగా ఉంటాడు. ఆయన హీ స్ట్రాంగ్ అండ్ హీ సాలిడ్. దేవుని స్తోత్రం. మూడోది, ఆయన ఆత్మలో ఒప్పింపజేయడం, కన్విన్సింగ్ ఇన్ ద స్పిరిట్. ఆ కన్విన్సింగ్ అనేది కన్ఫెషన్లోకి నడిపించింది. కన్ఫెషన్లోకి నడిపించకపోతే సాల్వేషన్ అనే దానికి అవకాశం లేదు. ఒక కన్విన్సింగ్ ప్లస్ ఒక ఒప్పించబడము ప్లస్ ఒక ఒప్పుకోలు, ఇవి రెండు కలుసుకున్నప్పుడు రక్షణ అనుభవం జరుగుతుంది. దాని గురించి నేను ఎక్కువ వివరించడం లేదు. తర్వాత మనం చూసుకున్నట్టు విషయం, 4వ విషయం మనం ఆలోచించింది అతిశయింపజేయడం. మేము అక్కడ వరకే అనుకున్నాం, ఆసియాలో వద్దులేండి, మిగతా ఏరియాస్ మేము చూసాం కదా, ఇంకో న్యూ ఏరియాకి వెళ్దాం అని ఆలోచించి, ఇంతకుముందు ఫస్ట్ మిషనరీ ట్రిప్లో కానీ వెళ్ళుంటే అక్కడికి ఆ పర్టికులర్ రీజియన్కి, ఆ పర్టికులర్ ఏషియా మైనర్కి వెళ్ళింటే ఆయన ఆటంకపరిచిండేవాడు కాదు. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళొద్దు, అది డేంజరస్ జోన్, ప్రొహిబిటెడ్ ఏరియా అని కాదు ఆయనకు ఉద్దేశం. వేరే వాళ్ళు చేస్తారు అక్కడ మినిస్ట్రీ, మీరు వేరొక చోటికి వెళ్ళండి. ఎలాగూ వెనకాల ఒక టీం ఒకటి ఉంది, బర్నబాస్ అండ్ మార్క్ అనేటువంటి టీం ఉంది. ఆ టీం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి కవర్ చేస్తారేమో, లేకపోతే అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో లేచినటువంటి యంగ్ పీపుల్, తిమోతీస్ లేకపోతే మార్క్లు, వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో అంతవరకే, కానీ అక్కడ చేయకూడదు అనేటువంటి నిబంధన లేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మిస్ కావద్దు. దేవుని స్తోత్రం. మార్నింగ్ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ కావద్దు, ఎందుకంటే అది బ్రెయిన్కి ఫుడ్ లాంటిది, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్కి ఇంపార్టెంట్ అది. అలాగే మార్నింగ్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ నీ ఆత్మకు చాలా ఇంపార్టెంట్.
ఇక ఉదయం వాక్యం ధ్యానించకపోతే ఎప్పుడు ధ్యానించగలవు? కాబట్టి టైం తీసుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th chapter verse 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమునకు ప్రార్థన జరుపుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. దేవుని స్తోత్రం. When the Sabbath day came, we went outside the gates of the city to the nearby river, for there appeared to be a house of prayer and worship there. Sitting on the river bank, we struck up a conversation with some of the women who had gathered there. వాడుక భాషలో మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 13వ వచనం. ఒక విశ్రాంతి రోజు అనగా మేము ఫిలిప్పీ పట్టణములో వచ్చినటువంటి మొట్టమొదటి విశ్రాంతి రోజు కావచ్చు. ఆల్రెడీ విశ్రాంతి రోజు సమాజ మందిరానికి వెళ్ళుంటే కొత్త సమాజ మందిరం కోసం వెతుకులాట అవసరం లేదు. ద ఫస్ట్ సాటర్డే ఇన్ ఫిలిప్, ఆ ఫిలిప్పీ పట్టణములో, ఆ మాసిడోనియన్ ఏరియాలో, ఇంకా చెప్పాలంటే ఆ యూరోప్ కాంటినెంట్లో వాళ్ళు ఫస్ట్ సబ్బాత్ని వాళ్ళ యొక్క ఆరాధన చేసుకోవడం కోసం వెతుకుతున్నారు. స్థలము దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న ఊరి బయట ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికో కొనుక్కోవడానికో దేనికో మరి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడడానికి మేము ఆరంభించాం. We began to talk with the sisters there. వచ్చినటువంటి సోదరులతో మాట్లాడడానికి మేము సిద్ధపడ్డాం. మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు ఒక్కొక్కరితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన, ఒక్కొక్కరికి స్వార్థ చెప్పినా నలుగురికి స్వార్థ చెప్పగలం. అనగా అక్కడ 4 కన్నా ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఉన్నారేమో తెలియదు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొందరు స్త్రీలు, అది మన టైటిల్, ఫ్యూ ఉమెన్. కొందరు స్త్రీలు, ఈ లేడీస్ గ్రూప్, ఈ స్త్రీల గుంపు, ఈ స్త్రీల గుంపు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసు పరిచర్యకు, యేసు యొక్క ఫ్యూచర్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కాబోతున్నట్టు కొంతమంది స్త్రీలు. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో కొంతమంది స్త్రీలు ఫైనాన్షియల్గా యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని స్పాన్సర్ చేశారు. అనగా ఆ రోజుల్లో స్త్రీలకి ఉద్యోగాలకి అవకాశం లేకపోయినప్పటికీ వాళ్ళు ఏదో చేతి వృత్తుల మీదో, సొంత వృత్తుల మీదో, కుటీర పరిశ్రమల మీద ఏదో ఆధారపడి కొద్ది ఇన్కమ్ గెయిన్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో పురుషులకు తెలియకుండా, భర్తలకు తెలియకుండా ఈ ఇన్కమ్ని వాళ్ళు శారీస్కో, ఆర్నమెంట్స్ కోసమో, లేకపోతే కాస్మెటిక్స్ కోసమో వాడకుండా క్రైస్ట్ మినిస్ట్రీ కోసం ఇచ్చారు. ఈ రోజుల్లో చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు, ఖరీదైనటువంటి ధరించుకుని తిరుగుతున్నారు ప్రజలు. ఖరీదైనవి ధరించినా, సింపుల్గా ఉన్నవి ధరించినా మన అందం పెరిగేదంటూ ఏమీ లేదు. చూసేవాడు చూపులో ఉంది, చూసేదాన్ని చూపులో ఉన్నంతవరకే. కానీ మనం ఏదో 10,000 రూపాయలు చీర కట్టుకోగానే, 10,000 రూపాయలు డ్రెస్ వేయగానే మనం అందగాళ్ళుగా మారిపోయి రాజకుమారులాగా లేదా గ్రీకు వీరుల్లాగా మారే అవకాశం లేదు. మనకున్న అందమే ఉంది అంతవరకే, అది పెరిగే అవకాశం లేదు. అది తరిగే అవకాశం ఉంది కానీ అది పెరిగే అవకాశం లేదు. ఆ పెరగడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నాం. రుద్దడాలు, పూయడాలు, అద్దుకోవడాలు, రంగులు మార్చుకోవడాలు, ఇటువంటివన్నీ మన నేటి సమాజంలో మనం చూస్తున్నాం. కొందరు స్త్రీలు, ఇక్కడ కొంతమంది స్త్రీలను మనం చూసాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చూసాం. అంతేకాకుండా లూకా సువార్త 8వ అధ్యాయంలో జీసస్ యొక్క మినిస్ట్రీలో స్పాన్సర్స్గా ఉన్నటువంటి, బ్యాక్ బోన్స్గా ఉన్నటువంటి, ఫైనాన్షియల్ డోనర్స్ అయినట్టు వారి గురించి మనం చూసుకున్నాం. ఒక మాట కూడా మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ కొందరు స్త్రీలకు ప్రస్తావన తీసుకొస్తాడు. 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని, మృతులైన తమ పురుషుల్ని కావచ్చు, తమ స్త్రీలను కావచ్చు, తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. స్తోత్రం. అనగా ప్రార్థించో లేకపోతే ఎలా జరిగిందో మరి వాళ్ళు కొన్ని స్టోరీస్, ఓల్డ్ టెస్టిమెంట్ స్టోరీస్ని బేస్ చేసుకుని మాట్లాడుతుండొచ్చు. కొందరు స్త్రీలైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి. కొందరు స్త్రీలు అని రాసి, స్త్రీలు అంటున్నా అందరు స్త్రీలని కాదు, స్త్రీలు అంటున్నప్పుడు 35వ వచనం కొందరు స్త్రీలు, తర్వాత కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక. దే డోంట్ వాంట్ ఎనీ డెలివరెన్స్. సత్యం.
పోతే పోయాం, ప్రాణం పోతే పోయింది. యాతన పెట్టబడిరి మరి కొందరు, స్త్రీలే కావచ్చు, తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను, మహిళా ఖైదీలుగా, క్రీస్తు ఖైదీలుగా వాళ్ళు మార్చబడ్డారు. ఎందుకు చెప్తారా? కొందరు స్త్రీలు. లూకాసు వార్తలో కొంతమంది స్త్రీల ప్రస్తావన కనిపిస్తుంది. అపోస్తుల కార్యములో కూడా కొంతమంది స్త్రీల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. స్త్రీల యొక్క ప్రస్తావన లేకుండా జరగలేదు. స్త్రీలను అణిచివేసిన విధానాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా లూక్ మాత్రం, డాక్టర్ లూక్ గారు కొద్దిగా బ్రాడ్గా ఫెమినిస్టిక్ భావజాలముతో, బిబ్లికల్ ఫెమినిస్టిక్ భావజాలముతో, అనగా జూయిష్ ఫెమినిస్టిక్ భావజాలం కన్నా కాస్త తేడా అయినట్టు భావజాలంతో ఆయన వీటిని స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారని రాశాడు. 5వ అధ్యాయంలో ఒక స్త్రీ చనిపోయిన దాని గురించి ప్రస్తావించాడు. 9వ అధ్యాయంలో ఒక స్త్రీ యొక్క రిజరెక్షన్ గురించి రాశాడు. 16వ అధ్యాయంలో కొంతమంది స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. స్తోత్రం. ఈ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 స్త్రీల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి 16వ అధ్యాయము 1వ వచనం. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అంతేకాకుండా అక్కడ విశ్వసించిన, లేకపోతే అక్కడ ఒక శిష్యురాలు ఉండెను అని కూడా కాదు. అక్కడ ఒక శిష్యుడు ఉండెను, అదే సమయంలో విశ్వసించిన యూదురాలు ఉంది. విశ్వసించిన యూదురాలు, కానీ శిష్యురాలుగా మారలేదు. క్రీస్తు శిష్యురాలుగా మారలేదు, విశ్వసించింది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఎంచబడొచ్చు ఆమె. దేవుని స్తోత్రం. ఆమె క్రీస్తు మార్గంలో నడిచిందని మనం తర్వాత అర్థం చేసుకోగలిగాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని నిష్కపటమైన విశ్వాసాన్ని తన కుమారునికి పాస్ చేసినటువంటి ఒక స్త్రీ. 1, విశ్వసించినటువంటి తిమోతి తల్లి, తిమోతిస్ మదర్. షీ వాస్ దేర్ యాజ్ ఎ బిలీవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు వస్తాడని ఎదురు చూస్తుండొచ్చు ఆమె, కానీ యేసు వచ్చాడు అని తెలుసుకోలేకపోయింది. తర్వాత తెలబడిన తర్వాత తెలుసుకొని ఉండొచ్చు. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 15వ వచనం. సుమగలదానని చాలండి. 2వది విశ్వాస నిశ్చయత కలిగినటువంటి లిడియా ఉంది అక్కడ. 1 మనం ఆలోచించిన మాట, తిమోతి యొక్క తల్లి యొక్క ప్రస్తావన, బిలీవర్, విశ్వసించినటువంటి స్త్రీగా కొందరు స్త్రీల జాబితాలో ఆమెను మనం చూడగలం. 2వది లూదియాను గురించి మనం చూడగలం. 3వది 16వ అధ్యాయము 16 మరియు 18 వచనాలు. 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము, ద స్పిరిట్ ఆఫ్ పైథాన్, అనగా సర్పపు ఆత్మను పొందినటువంటి, సర్పపు ఆత్మ కలిగినటువంటి, లేదా అట్టి దెయ్యం కలిగి, నాగా స్పిరిట్ను కలిగి, దెయ్యపు పట్టినదై సోదె చెప్పుట చేత తమ యజమానులకు సోదె చెప్పేటువంటి గారడి వాళ్ళ టైపులో, సార్సరర్ టైపు, విచ్ క్రాఫ్ట్ చేస్తున్నటువంటి ఒక లేడీని మనం చూస్తున్నాం. తర్వాత 18వ వచనంలో రాయబడింది, ఈమె అలాగూ అనేక దినాలు చేస్తుంది, తర్వాత ఆమె విడుదల పొందింది. వదిలిపోమ్మని చెప్పినప్పుడు యేసునామములో ఆ దురాత్మ వెళ్ళిపోయింది. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. విడుదల పొందినటువంటి చిన్నది, ఎ డామ్సెల్ హూ గాట్ డెలివరెన్స్, డెలివర్డ్ డామ్సెల్, అనగా విడిపించబడినటువంటి, దురాత్మ కట్ల నుంచి విడిపించబడినటువంటి ఒక చిన్నది, అంటే ఒక యవనస్తురాలు, ఒక సహోదరి. దేవుని స్తోత్రం. ఒక కన్యక, ఏదైనా కావచ్చులేండి, ఒక దేవదాసి అన్నట్టుగా. ఆ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కనుక వాటి గురించి మనం ఆలోచించలేదు. కొరిది పట్టణంలోనే అక్కడెక్కడ ఉన్నారు కనుక మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, విశ్వసించినటువంటి తిమోతి తల్లి, విశ్వాస నిశ్చయిత కలిగినటువంటి లూదియా, విడుదల పొందినటువంటి చిన్నది. అంతేకాకుండా 16వ అధ్యాయము 33, 34 వచనాల్లో జైలర్ యొక్క కుటుంబాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. తన కుటుంబీకులతో సహా, తన ఫ్యామిలీ మెంబర్స్తో సహా అంటున్నప్పుడు ఆ చెరసాల అధికారి యొక్క సతీమణి యొక్క, ఆ మహిళ యొక్క ప్రస్తావన మనం పేరు చెప్పపోయినప్పటికీ అక్కడ ప్రస్తావించబడినట్టుగా చూడగలం.
కొంతమంది స్త్రీలు. ఆమె కూడా విశ్వసించింది. విశ్వసించడమే కాదు, ఆనందించింది. ఆమె విశ్వాసపు ఆనందాన్ని అనుభవించినటువంటి, షీ రిజాయిస్డ్ బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్. యేసులో ఉంచినట్టు తన విశ్వాసాన్ని బట్టి ఆనందించినట్టు, విశ్వాసానందం పొందినటువంటి, బ్రహ్మానందం పరమానందం పొందినటువంటి, దేవుని స్తోత్రం, మహిమానందం పొందినటువంటి ఒక మహిళగా మనం ఆమెను చూడొచ్చు. ఇక్కడ 4 స్త్రీల యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో 4 స్త్రీలు యాడ్ అయ్యారు. కొందరు స్త్రీలు అని 13వ వచనంలో రాయబడింది. మన పరిచర్యలో, మన పరిచర్య చాప్టర్స్లో, మన మినిస్ట్రీ చాప్టర్స్లో, మన సంఘ చరిత్రలో, మన సంఘ చరిత్ర పుటల్లో కొంతమంది స్త్రీలు రావాలి, కొంతమంది స్త్రీలు లేవాలి. స్త్రీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వాళ్ళని మౌనంగా ఉండాలి అని చెప్పి అణిచిపెట్టి ఒక డినామినేషనల్ విధానంలో మనం వెళ్తున్నాం. కానీ వాళ్ళకి ఒక డెలివరెన్స్ ప్రకటించి వెళ్ళండి, గో అండ్ ప్రీచ్ దిస్ కింగ్డమ్ గాస్పల్. స్తోత్రం. ప్రభు ఆజ్ఞ ఇచ్చున్నాడు, దాన్ని ప్రకటించే వాళ్ళు సైన్యంగా ఉన్నారు అనే మాట కీర్తన గ్రంథంలో మనం చూడగలం. ఎందుకు చెప్తానంటే, పరిచర్య స్త్రీలు చేయొచ్చు, స్త్రీలు చేయాల్సిన పరిచర్యలు ఉన్నాయి. ద రోల్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ద మినిస్ట్రీ అనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్టలిక్ మినిస్ట్రీ కాకపోయినా, పాస్టరల్ మినిస్ట్రీ కాకపోయినా, మిగతా మినిస్ట్రీస్, ప్రొఫెటికల్ మినిస్ట్రీ కావచ్చు, టీచింగ్ మినిస్ట్రీ కావచ్చు, ఎవాంజలిస్టిక్ మినిస్ట్రీ కావచ్చు, అలా చేసి క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాళ్ళుగా, వాళ్ళ సపరేట్ ఉమెన్స్ మినిస్ట్రీస్ చేసేవాళ్ళుగా కాకుండా, జరుగుతున్నటువంటి మినిస్ట్రీస్ యొక్క అండర్లో ఉంటూ, మళ్ళీ అక్కడ అణిచివేతాన్ని కాదు, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మినిస్ట్రీస్కి వాళ్ళు పార్ట్నర్స్గా ఉంటూ అలా ముందుకు సాగడానికి, మన సంఘాల్లో అనేక మంది స్త్రీలు లేవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.